హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నా పేరు సాయి కుమార్. సో, నేనైతే ఈరోజు మోటో వ్లాగ్ సెటప్ అనేది చూపించబోతున్నాను అనమాట. నా మోటో వ్లాగ్ సెటప్ అనేది. సో, నేనైతే ఫస్ట్ టైమ్ ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అంటే ఈ సెకండ్ ఛానల్ అనమాట. ఆల్రెడీ ఒక ఛానల్ అయితే ఉంది. సో, ఆ ఛానల్‌లో కొన్ని వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను నేను ఆల్రెడీ. సో, ట్రావెలింగ్ వ్లాగ్స్ అండ్ అలాగే మోటో వ్లాగ్స్ కూడా. సో, ఛానల్ అయితే కొంచెం గ్యాప్ వచ్చింది అండ్ అలాగే ఆహ్ ఇంకా స్టాప్ చేశాను. సో, రీజన్ వచ్చేసి ఎందుకు అనంటే కొన్ని ఐ మీన్ మ్యూజిక్ రిలేటెడ్ కాపీరైట్స్ అయితే పడ్డాయన్నమాట. సో, అవన్నీ కొద్దిగా డిస్టర్బెన్స్‌గా ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా వ్లాగ్స్ అనేవి కొంచెం అంత పర్ఫెక్ట్‌గా అయితే లేవు దాంట్లో. అంటే వాయిస్ పరంగా గానీ, లేకపోతే వీడియోస్‌లో కొంచెం ఎడిటింగ్ దగ్గర గానీ, సో, ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి, ఆ వీడియోస్ అన్నీ కూడా ఇంకా అలాగా ఆ ఛానెల్ ఇంకా పక్కన పెట్టేసి, సో, కొత్తగా అయితే ఈ ఛానెల్ అయితే క్రియేట్ చేశాను. సో, ఇదొచ్చేసి నేను ఫస్ట్ వ్లాగ్ అనమాట నా ఛానెల్‌లో. ఎవరైనా సరే ట్రావెలింగ్ వ్లాగ్స్ గానీ, అలాగే డైలీ వ్లాగ్స్ గానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ అయితే నాకు దొరికితే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. సో, ఈ వ్లాగ్‌లో ఏంటంటే మోటో వ్లాగ్ సెటప్ అయితే చేసి చూపిస్తాను ఎలాగ ఏంటనేది. సో, అందుకనని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేనైతే హెల్మెట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న కెమెరా ఏమేమైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాననమాట. ఓకే. ఫస్ట్ హెల్మెట్ గురించి చూసుకుంటే ఇది హెడ్ ఫాక్స్ కంపెనీ హెల్మెట్ అనమాట. సో, ఇది కంప్లీట్‌గా బ్లూటూత్ హెల్మెట్. మనకిక్కడ లెఫ్ట్ సైడ్ 3 బటన్స్ అయితే ఇస్తారనమాట. సో, మీకు కనిపిస్తున్నాయి కదా! మన దీంట్లో కాల్స్ కానీ, అలాగే సాంగ్స్ ఇవన్నీ వినొచ్చు. అండ్ అలాగే సిరి గానీ, గూగుల్ గానీ ఇవన్నీ యాక్టివేట్ అయితే మనం చేసుకోవచ్చనమాట. మనం కమాండ్ ఇస్తే మనకి రెస్పాండ్ అయితే అవుతది డ్రైవింగ్ చేసేటప్పుడు. సో, మనకి దీంట్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ కూడా స్పీకర్స్ అయితే ఉంటాయనమాట. అండ్ అలాగే మనకి ఒక మైక్ అయితే ఇన్‌బిల్ట్‌గా అయితే ఉంటది. ఇది బ్లూటూత్ కదా! సో, మనకి బ్యాక్ సైడ్ కూడా ఏఎస్ఎంఆర్‌కి అయితే ఉంటది. అండ్ అలాగే ఇక్కడ బ్లూటూత్ లోగో అయితే ఇచ్చారు. మనకిక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లైట్ అయితే వెలుగుతదనమాట రెడ్ కలర్‌లో. సో, మనకిక్కడ ఇదెలా కనెక్ట్ చేయాలంటే జస్ట్ బ్లూటూత్ మన మొబైల్‌లో బ్లూటూత్ ఉంటది కదా! సో, బ్లూటూత్ జస్ట్ ఆన్ చేసుకొని ఇది మనం పేర్ చేసుకోవాలి. మనం నార్మల్‌గా హెడ్‌ఫోన్స్ అనేవి ఎలా పేర్ చేసుకుంటామో సేమ్ అంతే. ఇది కూడా అంతేననమాట. సో, ఇదైతే బకిల్ ఉంది కదా! అక్కడ మనకి ఈ క్లిప్ అనేది మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి స్పీకర్‌లో కమాండ్ ఇస్తదనమాట. ఏమనంటే ఆహ్, యువర్ హెడ్‌ఫోన్స్ ఆర్ కనెక్టెడ్ అని చెప్పేసి మనకిస్తదనమాట. చెప్తది. అప్పుడు కనెక్ట్ అయిపోతదనమాట. మనం పేర్ చేసుకోవాలి. ఫస్ట్ మొబైల్‌లో మనం పేర్ చేసుకుంటే ఇంక సెకండ్ టైమ్ నుంచి జస్ట్ మనం ఇది పెట్టినప్పుడల్లా ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతది. సో, డైరెక్ట్‌గా మనం ఇప్పుడు ఏమన్నా కాల్స్ గానీ, లేకపోతే సాంగ్స్ గానీ, లేకపోతే గూగుల్ మ్యాప్స్ మనకు చెప్తుంటది కదా! ఎంత స్పీడ్ అంటే ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటనేది మనకి కమాండ్స్ చెప్తూ ఉంటది కదా! అవన్నీ అయితే మనం డైరెక్ట్‌గా అయితే వినొచ్చు. సో, మనకిక్కడ ఒక వైజర్ అయితే ఉంటది. అండ్ అలాగే లోపల కూడా ఒక వైజర్ అయితే ఉంటదండి బ్లాక్ కలర్‌లో. సో, ఇలా ఉంటదనమాట. సో, మనకి డే టైమ్ అయితే ఈ వైజర్ అనేది హెల్ప్ అవుతది. ఎప్పుడన్నా సన్నీగా ఉన్నప్పుడు గానీ, అలాంటప్పుడు మనకి ఈ వైజర్ అనేది హెల్ప్ అవుతది. సో, నైట్ టైమ్ అయితే ఈ వైజర్ అనేది హెల్ప్ అవుతది. మనకి 2 వైజర్స్ అయితే ఉంటాయి. సో, మనకి ఇక్కడ నుంచి యాక్చువల్‌గా ఇక్కడి నుంచి గాలైతే ఇక్కడ లోపల నేనైతే క్లోజ్ చేశాను కదా! ఇక్కడ మనకి చిన్న హోల్ హోల్‌లా అయితే ఉంటది యాక్చువల్‌గా. నేను క్లోజ్ చేశాను. లోపల నుంచి అయితే మనకి ఎయిర్ అయితే వస్తదనమాట. ఇక్కడ నేను ప్లాస్టర్ అయితే ఏసాననమాట. ఆ ప్లాస్టర్ ఏసేయడం వల్ల మనకి కనిపించట్లేదు. సో, ప్లాస్టర్ ఎందుకేసాను అనంటే యాక్చువల్‌గా లోపల నేను గోప్రోది మైక్ అయితే ఫిక్స్ చేసి పెట్టాను. సో, మైక్‌కి ఎక్కువ నాయిస్ అనేది క్యాప్చర్ చేసుకుంటది కాబట్టి ఆ నాయిస్ అనేది రాకుండా ఇక్కడ ప్లాస్టర్ అయితే వేసాననమాట. సో, హెల్మెట్ అయితే చూస్తున్నారు కదా! సో, నేనైతే ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ పెట్టాననమాట. ఇది నాకు 4500 రూపీస్‌కైతే వచ్చింది. ఇప్పుడు ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా వచ్చినాయి గానీ, సో, నేను తీసుకునేటప్పుడైతే ఈ మోడల్ అయితే నాకు కనబడింది. చాలా బాగుంది డిజైన్ పరంగా గానీ, అలాగే లోపల కూడా మనకి ప్యాడ్స్ రిమూవల్ ప్యాడ్స్ అయితే ఇస్తారు. మనం అండ్ అలాగే ఇదేంటంటే ఛార్జింగ్ అయితే చేసుకోవాలి. బ్లూటూత్‌కి. ఈ బ్లూటూత్ వర్క్ అవ్వాలంటే మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక 1 అవర్ ఈజీగా మనకి 1 వీక్ ఆర్ 5 డేస్ వరకు మనం యూసేజ్ బట్టి
మనకి ఛార్జింగ్ అయితే వస్తదనమాట ఇది. మనకిక్కడ లోపల ప్యాడ్స్ ఉంటాయి. ప్యాడ్స్ అన్ని రిమూవ్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవడానికి. అండ్ అలాగే లోపలంతా వైరింగ్ సెటప్ అంతా లోపలే ఉంటది. ఈ బ్లూటూత్ రిలేటెడ్ అంతా కూడా. మనకి బైక్ ఎక్కడ కనిపించదు. మనకెక్కడ కూడా డిస్టర్బెన్స్ కూడా ఉండదనమాట. ఓకేనా? మనకిక్కడ బటన్స్ అయితే ఈ బటన్స్ బట్టి మనం ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. సాంగ్ ఫార్వర్డ్ గాని, లేకపోతే వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అయితే చేసుకోవచ్చు సాంగ్స్. అండ్ అలాగే కాల్ అయితే ఆన్‌స్ చేయొచ్చు. కాల్ కట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చేయొచ్చు. సో, ఇదనమాట హెల్మెట్. యాక్చువల్‌గా ఆహ్, ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఉంటదనమాట యాక్చువల్‌గా. లోగో కనిపిస్తుంది కదా! సో, అదైతే తీసేసాను. తీసిన తర్వాత కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను కదా! ఈ ఛానల్ నేమ్ అయితే ఏపిస్తాననమాట తర్వాత ఇక్కడ ఇలాగా. సో, అలాగా వస్తదని చెప్పేసి ఇంక అందుకని తీసేసాను. అది బాలేదు ఇంకా. సో, ఇంక తర్వాత వ్లాగ్ సెటప్ అనేది మీకు చూపిస్తానిప్పుడు. వ్లాగ్ సెటప్‌కి నేను ఫస్ట్ ఏం చేశానంటే మనకి మౌంట్ అయితే ఇస్తాడనమాట కెమెరా కొనేటప్పుడు. ఆ కెమెరా కొనేటప్పుడు మౌంట్ అయితే ఇక్కడ ఫిక్స్ చేశాను. ఫస్ట్ మామూలుగా గమ్ స్టిక్కరింగ్‌లా ఉంటదనమాట. స్పార్క్‌కి నేను ఎంసీల్ అయితే ఏసాననమాట. కొంచెం ఇంకా స్ట్రాంగ్‌గా ఉండడానికి. మనకేంటంటే బైక్ మీద ఎళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్‌గా వెళ్తుంటాం మీద గానీ, సో, వెళ్ళినప్పుడు మాత్రం మనకి ఏంటంటే షేకింగ్ అనేది ఉండకూడదు. ఈ మనం మౌంట్ పెడతాం గదా! ఈ మౌంట్ పెట్టినప్పుడు మనకి లూజ్ అయిపోయి పడిపోవడం గానీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఈ ఎంసీల్ అయితే వేసేసాను. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండదనమాట ఇంకా. మనకెప్పటికి గూడా ఊడదింక. వాటర్ కూడా తగిలినా సరే ఇంకెప్పటికి కూడా ఊడదు. సో, ఇదేసిన తర్వాత మనకి ఇంకొక మౌంట్ అయితే ఉంటది. ఈ మౌంట్ అనేది ఈ మౌంట్ సెటప్ అంతా కూడా మనకి గోప్రోతోనే ఇస్తాడు. జస్ట్ మనం ఇక్కడ లాక్ చేసుకోవాలిది. సో, ఇది లాక్ చేసుకున్నా. లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రబ్బర్ ఉంటది. ఈ రబ్బర్ జస్ట్ పుష్ చేస్తే కంప్లీట్ ఇంకా లాక్ అయిపోతది. తీసుకునేటప్పుడు ఈ రబ్బర్ పుష్ చేసుకొని జస్ట్ ఇలా పైకిస్తే మనకొచ్చేస్తదనమాట. అయిపోయింది. ఇదయిపోయిన తర్వాత సో, ఇది మనకి మౌంట్ ఎక్స్టెండెడ్ అనమాట. ఇది యాక్చువల్‌గా మనకి అమెజాన్‌లో మనకి దొరుకుతది. కొంచెం ఎక్స్‌టెన్షన్. ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు. నాకైతే యూజ్ అవుతది కాబట్టి నేను ఎక్స్టెండెడ్ అయితే తీసుకున్నాను. దీని లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు చెక్ చేసుకొని. కొంచెం క్వాలిటీ ఉన్నది మాత్రం తీసుకోవాలి. జస్ట్ నాకెంతో పడలేదు. జస్ట్ ఒక రూ. 250 ఎంతనో పడింది. సో, ఇప్పుడు నేను దీనికైతే ఫిక్స్ చేస్తున్నాననమాట చూడండి. సో, ఇక్కడ ఫిక్స్ చేసిన తర్వాత మనకి బోల్ట్ ఉంటది కదా! ఆ బోల్ట్‌తో స్క్రూతో జస్ట్ టైట్ చేసుకోవడమే. ఈ స్క్రూ అనేది ఎప్పుడు కూడా కొంచెం లూజ్ అనేది పెట్టుకోవాలనమాట. మరీ టైట్ చేసుకోకూడదు. ఎందుకంటే మౌంట్ అనేది ఎప్పుడు మనకి అంటే కెమెరా అనేది ఇలాగ సైడ్‌కి మూవ్ చేసుకోవడానికి ఉండాలనమాట. అప్ అండ్ డౌన్. ఎందుకనంటే ఎప్పుడు కూడా మనకి నార్మల్‌గా కెమెరా యాంగిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఒకసారి ఉండదనమాట. ఉన్నప్పుడు ఏం చేసుకోవచ్చంటే మూవ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అలాగే నా దగ్గర ఇంకొక మౌంట్ కూడా ఉంది. వెర్టికల్ మౌంట్ అనమాట. ఈ వెర్టికల్ మౌంట్ యాక్చువల్‌గా ఏంటంటే సో, ఈ ఎక్స్టెండ్ మౌంట్‌కి ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనం. ఇ మళ్ళీ ఇలా పెట్టుకుంటే మనం కెమెరా అనేది యాక్చువల్‌గా నార్మల్‌గా ఇలా పెట్టుకుంటాం కదా! సో, ఇలా పెట్టుకుంటాం. బట్ నార్మల్‌గా వెర్టికల్ వీడియోస్ ఎలాగా మనం రీల్స్ చూస్తాం కదా! షార్ట్స్ గాని, అలా కూడా రావాలి అంటే డైరెక్ట్‌గా ఇలా పెట్టుకోవచ్చనమాట. ఇలా వస్తది మీకు. ఓకేనా? ఇట్లాగైతే పెట్టుకోవచ్చు. సో, ఇది మళ్ళీ సెపరేట్‌గా రూ. 150 ఎంతో ఉంటదనమాట. వెర్టికల్ మౌంట్ అని చెక్ చేస్తే మీకు దొరికేస్తది. ఆర్ఎల్స్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, ఇప్పుడు నేనైతే సెటప్ అయితే చేస్తున్నాను ఇది. సో, ఇది కెమెరా వచ్చేసి నేను ఇది గోప్రో 11 అనమాట మోడల్ వచ్చేసి. నియర్లీ ఒక 2 ఇయర్స్ అయితే అయ్యింది. 1 ½ ఇయర్ అయితే అయ్యిందేమో. నాకు ఎంత పడిందంటే రూ. 39,000 అనమాట పడింది. అండ్ పైన ఇది మీడియా మోడ్ ఉంది కదా! ఈ పైన ఈ మీడియా మోడ్ అనేది రూ. 7,000 అయితే పడింది. సో, ఇది ఎందుకు యూజ్ అవుతదంటే మీడియా మోడ్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్‌గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఇంకొకటి ఇస్తారనమాట. మొత్తం 3 పోర్ట్స్ ఉంటాయి. ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ అలాగే డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి. ఇంకొకటొచ్చేసి ఇక్కడ మనకి మైక్ అయితే ఉంది కదా! మైక్ అయితే సెటప్ చేసుకోవడానికనమాట. సో, మైక్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ పైన ఒక బటన్ ఇస్తారు. డైరెక్ట్ ఈ వన్ క్లిక్ చేసిన వెంటనే సరే వీడియో రికార్డ్ అవుతది. లేకపోతే ఫోటోను వెంటనే తీసుకోవచ్చనమాట. సైడ్‌న ఒక బటన్ ఉంటది. ఆన్, ఆఫ్ బటన్. మనం రెండాట్లో ఏది నొక్కినా సరే మనకి డైరెక్ట్‌గా కెమెరా అయితే ఆన్ అవుతది. సో, మనకి పైన
ఇంకా చిన్న మౌంట్‌లది ఇచ్చారు కదా! చిన్నది చూసారా? అది ఏంటంటే ఇక్కడ మనకు వైర్‌లెస్ మైక్స్ అయితే ఉంటాయి కదా! ఆ వైర్‌లెస్ మైక్స్ అనేవి ఇక్కడ ఫిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి. అంటే మీడియేటర్ అయితే ఉంటది కదా! మీడియేటర్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. లేతే ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. అర్థమైందా? లేకపోతే లైట్ ఉంటది చూసావా? లైట్ మనకి టార్చ్ లైట్ లాంటిది. సో, అదన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ. అలాగన్నా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, మనకి దీంట్లో ఈ మీడియా మోడ్‌లో 2 మైక్స్ అయితే ఇస్తారు. ఒకటి ఇదొక మైక్, ఇదొక మైక్. మనకు 2 సైడ్స్ నుంచి కూడా మనం ఇలా పెట్టుకొని రికార్డ్ చేసుకున్నాం అనుకో నార్మల్ వ్లాగ్స్‌కి మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇలా రికార్డ్ అవుతది. ఫ్రంట్ సైడ్ నుంచి ఎవరన్నా మాట్లాడుతున్నారంటే ఈ ఫ్రంట్ మైక్ కింద రికార్డ్ అవుతది. సో, 2 అయితే వర్క్ అవుతాయి. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్. అర్థమైందా? ఇప్పుడు కెమెరా కెమెరా హెల్మెట్‌కైతే ఫిక్స్ చేద్దాం. సో, ఇది పెట్టేసిన తర్వాత మనకి మళ్ళీ ఓకే. ఇంకొక స్క్రూ అయితే ఉంటది. ఆ స్క్రూ అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవడమే. కరెక్ట్‌గా చూసుకోండి. సో, ఎళ్ళిపోయింది. ఫిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టైట్ చేసుకుంటున్నాము. సో, ఇంకా సెటప్ అయితే అయిపోయింది. జస్ట్ మైక్ అయితే కనెక్ట్ చేయాలి దీనికి. సో, మనకెప్పుడు కూడా కెమెరా మూవ్ చేసుకోవడానికి ఇట్లా ఉండాలి. అండ్ మనకి అడ్జస్ట్‌మెంట్ చేసుకునేటట్టు ఉండాలనమాట ఎప్పుడు గూడా. సో, అలా ఉన్నప్పుడు మనకి ఈజీగా అయితే ఉంటది. మనం పెట్టుకున్నప్పుడు కూడా బ్యాక్ సైడ్ స్క్రీన్ అయితే ఉంటది కదా! ఈ స్క్రీన్ అనేది మనకు కనబడాలనమాట. కనబడినప్పుడు మనకి రికార్డ్ అవుతుందా లేదా? లేకపోతే కెమెరా యాంగిల్ అనేది ఎలా ఉంది అడ్జస్ట్‌మెంట్ అనేది మనకి ఈజీగా అయితే కనబడతది. సో, అలాగ మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మైక్ అయితే నేను ఆల్రెడీ ఫిక్స్ చేశాను కదా లోపల. ఈ మైక్ వచ్చేసి నాకు మోడల్ అయితే గుర్తులేదు. నియర్లీ 1 ఇయర్ అయితే అయిపోయింది. సో, స్టిల్ ఇంకైతే వర్క్ అవుతుంది. సో, మనకి టీఆర్ఆర్ మైక్ అనుకుంటా ఇది పిన్. సో, ఆ పిన్ అయితే ఉంటదనమాట. మనకిక్కడ పిన్‌కి 2 బ్లాక్ కలర్‌లో అయితే కనబడుతున్నాయి గదా! ఇక్కడ చిన్నవి. సో, అట్లా ఉండాలనమాట. అలాంటి పిన్ ఉంటే మాత్రమే గోప్రోస్‌కి వర్క్ అవుతది. సో, ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తున్నాం. సో, సెటప్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. చూసారు గదా! సో, ఇలా ఉంటది సెటప్. మనకి కెమెరా యాంగిల్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం. సరిపోతుంది. ఇంకా మనకి టైట్ కలితే టైట్ చేసుకోవచ్చు ఇవి. స్క్రూస్ 3 ఉంటాయి కదా! స్క్రూస్. ఇప్పుడు పెట్టుకొని అయితే చూపిస్తాను ఎలా ఉంటది ఏంటనేది. సో, పెట్టుకున్నాం కదా! ఇప్పుడు కెమెరా అనేది కొంచెం మనకి కిందకుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు నాకు కూడా స్క్రీన్ అయితే కనబడుతుంది. ఇది మనం ఇది బకిల్ పెట్టుకున్నామనుకో, అప్పుడు మనకి కనెక్ట్ అవుతదనమాట. హెడ్‌ఫోన్ బ్లూటూత్ ఈస్ కనెక్టెడ్ అని చెప్పేసి చెప్తుంది లోపల. సో, మనకి ఇలా పెట్టుకున్న తర్వాత మన స్క్రీన్ అయితే కనబడుతుంది. సో, ఇలా ఉంటదనమాట. ఓకేనా? ఇక్కడ మనకు మైక్ ఆల్రెడీ లోపల ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి, ఈ మైక్ కాస్ట్ వచ్చేసి నాకు రూ. 500 అయితే పడింది. రూ. 500. సో, సింపుల్‌గా అయితే ఉంటదనమాట. ఇలాగ. మనం ఈ సింపుల్‌గా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిందంటే ఈజీగా ఇలాగా మళ్ళీ రిమూవ్ చేసుకొని బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఎక్స్‌ట్రా బ్యాటరీ ఉంటే, ఒకవేళ బ్యాటరీ లేదు అంటే డైరెక్ట్‌గా ఇక్కడ మీకు పిన్ చూపించాను కదా! డైరెక్ట్‌గా మీకు ఛార్జింగ్ అయితే అలా పెట్టేసుకోవచ్చు. మనమైతే మెమరీ కార్డ్ అయితే వేసుకోవాలి. సో, సెటప్ అయితే ఇట్లా ఉంటదనమాట. ఈజీగా అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మరియు కెమెరా ఇక్కడ పెట్టుకుంటే మీకు అది కూడా చూపిస్తాను. వెర్టికల్ వీడియోస్ ఎలా రికార్డ్ చేస్తారు ఏంటనేది. సో, అదనమాట కెమెరా. ఓకేనా? మీరు కెమెరా అనేది ఇలా పెట్టుకుంటే వెర్టికల్ వీడియోస్ అనేవి ఇలా స్ట్రెయిట్‌గా కూడా వస్తాయన్నమాట. అంటే రీల్స్ గాని, షార్ట్స్ గాని చూస్తారు కదా! ఇలా సింపుల్‌గా అలా మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ఏమైనా పెట్టేసుకొని డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మీకు ఎంతవరకు క్లిప్పు కావాలా అనేది చూసుకొని. సో, ఇదేననమాట మోటో వ్లాగ్ సెటప్ నాది. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకైతే చెప్పడానికైతే ట్రై చేస్తాను. అలాగే నా దగ్గర ఇంకొక కెమెరా కూడా ఉంది. దాని గురించైతే ఒకవేళ మీకు కావాలంటే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే నేను మళ్ళీ చేస్తాను. ఈ కెమెరా వచ్చేసి Insta360 X4 అనమాట. Insta360 X4 దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ నేను మీకు కావాలంటే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చెప్తాను.
ఒకవేళ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. సో, దీంతో పాటు ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చాడు, ఇంకా బాక్సెస్‌లో దీంతో పాటు ఏమి ఇచ్చాడనేది మీకు దాంట్లో అయితే చెప్తాను. ఓకేనా? అండ్ అంతే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ బ్లాగ్‌లో ఏంటంటే ఈ మైక్ అండ్ అలాగే కెమెరా అనేది యాంగిల్ మీకు ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను చేద్దాం అనుకున్నాను గానీ, ఆల్రెడీ టైమ్ వచ్చేసి అరౌండ్ ఇప్పుడు 7 అయితే అయిపోయిందనమాట ఈవినింగ్. ఇంకా మనకి బయటికెళ్ళినా సరే ఫ్రేమ్ అనేది ఎలా ఉంది, ఏంటనేది అంత క్లియర్‌గా అయితే కనపడదు. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో అది కూడా చేస్తాను. కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే. బై బై నౌ.